మొదటిగా మనకి కనబడేది ఏమిటంటే ఆవరణము. ఆవరణము అంటే ఆవరణాన్ని గురించి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా ప్రత్యక్ష గుడారములో ఉండేది ఆవరణము. ఆవరణము అది నిర్గమకాండం 38వ అధ్యాయము 9-16 వచనాలు మీరు చదివినట్లయితే ఈ ప్రత్యక్ష గుడారములో ఉండే ఆవరణమును గురించి దేవుడు స్పష్టంగా అక్కడ వివరాలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆవరణములో మొదటిగా ద్వారం ఉంటుంది. ఒకటే ద్వారం ఉంటుంది. రెండోది ఆవరణములో బలిపీఠం ఉంటుంది. మూడోది ఆవరణములో ఇత్తడి గంగాళము ఉంటున్నాయి. 3 వస్తువులు ఆవరణములో ఉంటాయి. అయితే దానికి ఆ యొక్క ద్వారము దగ్గర తెరలు కూడా ఉంటాయి. ఈ తెరలు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను తెలియజేస్తా ఉంది. ప్రకటన గ్రంథం 19:8లో పరిశుద్ధుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ తెరలు ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఈ ఆవరణములో ఉన్న తెరలు ఏమి సూచిస్తుంది అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఎప్పుడు కూడా ఒక మన సంఘంలో మనము దేవుని మందిరానికి వెళుతున్నామంటే ఆ మందిరములో మన నీతి క్రియలు కనబడాలి. మన యథార్థ జీవితం అక్కడ కనబడాలి. మన పరిశుద్ధత అక్కడ మనము దేవునికి కనపరచాలి అని ఈ తెరల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ద్వారము. ఈ ద్వారము గూర్చి ద్వారము నీల ధూమ్ర రక్త వర్ణముల చేత చేయబడింది. ఇక్కడ 3 రంగులు, దీని కొరకు 4 రంగులు ఇక్కడ ఉంటున్నాయి. అయితే ఈ యేసుక్రీస్తు ఈ ప్రత్యక్ష గుడారం అంతటికి కూడా ఒక్కటే ద్వారం ఉంటుంది ఆవరణములో. దానిని గురించి ప్రభు అంటాడు, యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గము అని. ఆ మార్గము క్రీస్తే. ఆ మార్గము క్రీస్తే. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కదులుతున్న ఈ మందిరానికి మార్గము క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తే అయి ఉన్నాడు. ఈ మార్గము ఒకటే మార్గం ఎందుకుందంటే అది క్రీస్తును సూచిస్తుంది అని వాక్యము ద్వారా మీకు నేను తెలియజేయచ్చు ఉన్నాను. ఆ యొక్క ఆవరణము దగ్గర 4 దిక్కుల 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాలు 4 సువార్తలకు సూచనగా కనబడుతూ ఉన్నాయి. సువార్తలో క్రీస్తు చరిత్ర కనబడుతూ ఉంది. ఆయన పుట్టిక, ఆయన మరణము, ఆయన పునరుత్థానం మనకి తెలియజేయచ్చు ఉన్నది. అంటే ఈ ఆవరణములో 4 స్తంభాలు 4 సువార్తలను మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తు చరిత్రను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇక్కడ అయితే ఈ ద్వారానికి ఈ తెరలకు 4 రంగులు అంటే నీలముతో అక్కడ అలంకరింపబడింది. నీలము రంగు తెరలుంటున్నాయి. ఈ 4 స్తంభాలు నీలము రంగుతో ఉంటున్నాయి. నీలము రంగు అంటే పరలోకానికి సాదృశ్యం. నీలము రంగు పరలోక పట్టణానికి సాదృశ్యంగా ఉన్నది. 2 ధూమ్ర వర్ణము అంటే ఊదా రంగు రాజరికానికి గుర్తు. యేసుక్రీస్తుక రాజరికమును దేవుడు అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మూడోదిగా రక్తవర్ణము ఎరుపు రంగు అంటే బలిపీఠంకు అది సాదృశ్యం. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మన కొరకు రక్తమును చిందించిన బలియాగమును సూచనగా అక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. తెలుపు అంటే అది పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండమని వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధతకు ఈ తెలుపు రంగు సూచనగా మనకి కనబడుతూ ఉంది. అయితే ఈ ద్వారములో ఎన్ని రంగులు దేవుని రాజరికాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఆవరణములో రెండోదిగా బలిపీఠము ఉంటుంది. ఈ బలిపీఠము నిత్యము మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామంటే విరిగి నలిగిన హృదయం ఎప్పుడు దేవుని కొరకు మండుతూ ఉండాలి. దేవుని మహిమ పరుస్తూ ఉండాలి. ఆత్మను ఆర్పకుడిని వాక్యములో ఉంది. ప్రియ సంగమ, దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడా దేవుని కొరకు మండుచున్న విశ్వాసిగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత రగలాలి. దేవుని సన్నిధిలో మనం మండుతూ అనేకులను మండించే వారిగా మనం ఉండాలి అని ఇక్కడ బలిపీఠము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. నీవు దేవుని దగ్గరికి వచ్చి బలులు అర్పించటం వల్ల దేవునికి ఉపయోగం లేదు. నీ హృదయమే దేవునికి బలియాగం అవ్వాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అంటున్నాడు. ఆ బలిపీఠం క్రీస్తు అనే బలిపీఠం మీద నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నిత్యము నీవు దేవుని దగ్గర మండుతూ ఉండాలి. ఆ బలిపీఠమును పరిశుద్ధ గ్రంథములో చూస్తే అబ్రహాము దానిని రాళ్లతో కడతాడు. మట్టితో కట్టబడింది. సొలొమోను
యెరూషలేము దేవాలయంలో బంగారముతో బలిపీఠమును కట్టించాడు. అయితే ఇక్కడ బలిపీఠము ప్రత్యక్ష గుడారములో కట్టబడిన బలిపీఠము తుమ్మకరతో చేయబడినది. ఈ తుమ్మకరతోనే ఎందుకు దీన్ని చేశారు అంటే అది ఎప్పటికీ పుచ్చు పట్టని కర్రట. పుచ్చు పట్టని కర్ర. అందుకే ఆ తుమ్మ కర్రతో ఆ బలిపీఠమును చేశారు. అంటే తుమ్మకర్ర పుచ్చు పట్టనిది యేసుక్రీస్తును సాదృశ్యంగా కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు ఏ పాపము లేనివాడు అని పరిశుద్ధ గ్రంథములో తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తును ఆయనకు అన్యాయపు తీర్పు చెప్పేటప్పుడు, ఆయన గురించి మాట్లాడుతుంటప్పుడు దేవుడు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపించగలరా అని సవాల్ చేస్తాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను అని తెలియజేస్తున్నాడు. ఈ తుమ్మకర్ర అంటే ఈ బలిపీఠమును చేసిన ఈ తుమ్మకర్ర యేసుక్రీస్తు పరిశుద్ధతను తెలియజేస్తా ఉన్నది. ఆయన ఏ పాపము లేనివాడిగా ఉన్నాడు అని తెలియజేస్తా ఉన్నది. అయితే ఆ బలిపీఠము తర్వాత అక్కడ మూడవదిగా అక్కడ గంగాళము కూడా ఉన్నది. గంగాళము కూడా ఉన్నది. ఈ గంగాళమును మనము గమనించినట్లయితే అది శుద్ధీకరణ చేసుకోవడానికి సాదృశ్యంగా ఉన్నది. నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి. అందుకే దావీదు తాను పాపము చేసినప్పుడు ఈ సోపుతో నన్ను శుద్ధీకరించమని దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతూ ఉంటాడు. నా నా పాప నేను కేవలము నా దేవునికి విరోధంగా నేను పాపము చేశాను. నా అంతరంగములో శుద్ధమైన హృదయము కలగజేయి ప్రభు అని దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. అంటే ఇక్కడ ఇత్తడి గంగాళము అక్కడ శుద్ధీకరణకు సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది. ఆ పైన తుమ్మకరతో చేసిన బలిపీఠమును ఆ తుమ్మకరతో చేసిన తర్వాత దాని చుట్టూ ఇత్తడిని పొదగమని దేవుడు చెప్తాడు. ఇత్తడి అంటే అది ఎంత వేడైనా తట్టుకుంటుందన్నమాట. వేడిని తట్టుకోగలిగిన శక్తి ఇత్తడికుంటుంది కనుక ఆ యొక్క తుమ్మకర్రను ఇత్తడితో పొదిగారు అని లేఖనము తెలియజేస్తా ఉంది. ఈ శుద్ధీకరణ చేసుకునే గంగాళము మనకి ఏం సూచిస్తుందంటే దేవుని వాక్యానికి సూచనగా ఉన్నది. దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు వాక్యము చేత మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు వాక్యం ద్వారా నువ్వు నీ హృదయం కదల్చబడాలి. వాక్యముతో నిన్ను శుద్ధీకరించుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళేది వాక్యం వినటానికే కానీ మనుషులు చూడటానికి కాదు. చాలా మంది పాస్టర్ గారు నాతోనే మాట్లాడాడు. నన్నే వాక్యము ద్వారా తిట్టాడు. నన్నే హెచ్చరించాడు. మా కుటుంబం గురించే మాట్లాడుతూ ఉంటారని కొంతమంది అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. అది వాక్యానుసారమైన మనసు కాదు, విశ్వాస లక్షణము కాదు. ప్రియ బిడ్డ, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం ఈ దినాన దేవుడు నాతో ఏమైతే మాట్లాడతాడు, ప్రవ్వా ఈరోజు నాతో మాట్లాడు, నా కుటుంబంతో మాట్లాడమని దేవుని సన్నిధికి మనము వాక్యం కోసం ప్రార్థనా పూర్వకంగా వెళ్ళే విశ్వాసులుగా ఉండాలి. కానీ మనము ఏదో మొక్కుబడి కోసం దేవుని మందిరానికి వెళ్ళి మా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని కూడా నువ్వు అపార్థం చేసుకొని పాస్టర్ గారిని అవమానించటం అనేది దేవునికి మహిమ కాదు. అందుకే ఈ గంగాళము దేవుని వాక్యానికి గంగాళములో ఉన్న నీళ్లు ప్రతి వారు కూడా పరిశుద్ధ స్థలములోనికి వెళ్లే ముందు ఆ గంగాళములో ఉన్న నీళ్లతో పాదాలు కడుక్కొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అంటే శుద్ధీకరణ. అక్కడ దేవుని సన్నిధిలో శుద్ధీకరణ అంటే వాక్యమే నిన్ను శుద్ధి చేస్తుంది. వాక్యమనే ఉదకముతో స్నానము చేయాలి అన్నాడు వాక్యములు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వాక్యము వినటానికి వెళ్ళాలి. ఆ గంగాళంలో పోయబడిన నీళ్లతో ఏ రీతిగా శుద్ధీకరించుకుంటారో దేవుని సన్నిధిలో దైవ సేవకుని ద్వారా మాట్లాడే ప్రతి మాట నిన్ను శుద్ధీకరిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను గద్దిస్తుంది, నీకు బుద్ధి చెప్తుంది. అప్పుడు ఆ మాటల ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నిన్ను నీవు నీ కుటుంబాన్ని కట్టుకునే రీతిగా ఉండాలి. అప్పుడే దేవుని వాక్యమునకు నువ్వు లోబడుతున్నావన్న విషయాన్ని ఈ మాటల ద్వారా మీకు నేను జ్ఞాపకము చేయుచు ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యక్ష గుడారములో మొదటిగా ఆవరణము ఉంటుంది. ఆవరణములో ఏముంటాయన్నాను? 1 ద్వారం ఉంటుంది, 2 బలిపీఠం ఉంటుంది, 3 ఇత్తడి గంగాళం ఉంటుందని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా క్రీస్తును సాదృశ్యంగానే మనకి తెలియజేస్తా ఉన్నాయి. రెండవదిగా మనము గమనించినట్లయితే ఇప్పుడు పరిశుద్ధ స్థలాన్ని